హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ముద్రిక్స్ కేవైసీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ప్లే స్టోర్కి వెళ్ళి ముద్రిక్స్ను ఇన్స్టాల్ చేద్దాం. చూడండి, ఇక్కడ ముద్రిక్స్ అని వచ్చింది కదా, దానిపై క్లిక్ చేద్దాం. ఓపెన్ చేద్దాం. ముద్రిక్స్ కేవైసీ ఎవరి పేరుతో చేయాలంటే అతనికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి, అతని ఆధార్ కార్డు ఫోన్ నంబర్తో లింక్ అయి ఉండాలి, అతని పాన్ కార్డ్ ఆధార్తో లింక్ అయి ఉండాలి. ఏ ఫోన్ నెంబర్ అయితే మీ ఆధార్ కార్డుతో లింక్ ఉందో అదే ఫోన్ నెంబర్ మీ బ్యాంకులో ఇచ్చి ఉండాలి. ఒకవేళ పైన చెప్పిన డీటెయిల్స్లో ఏ ఒక్కటైనా సరిగ్గా లేకుంటే ఎవరికైతే కరెక్ట్గా ఉన్నాయో వారి పేరుతో కేవైసీ చేయండి. అంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, మీ అమ్మ, నాన్న, అన్న, అక్క, ఎవరికైతే ఈ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో వారి పేరుతో కేవైసీ చేయండి. ఇప్పుడు ఫోన్ నంబర్ ఎంటర్ చేద్దాం. నా ఫోన్ నంబర్ ఎంటర్ చేశాను. ఇప్పుడు కంటిన్యూపై క్లిక్ చేద్దాం. ఫోన్ నంబర్కి ఓటీపీ వచ్చింది చూడండి, ఆటోమేటిక్గా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ కంప్లీట్ వెరిఫికేషన్ అని వచ్చింది కదా, దానిపై క్లిక్ చేద్దాం. కింద కంటిన్యూ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేద్దాం. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. కంటిన్యూపై క్లిక్ చేద్దాం. ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. సరే, వచ్చిందేమో చూద్దాం. చూడండి, ఇక్కడ టీమ్ ముద్రిక్స్ 700289. ఫుల్ నేమ్, పాన్ కార్డు మీద మీ పేరు ఎలాగైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ మనం టైప్ చేయాలి. నా పేరు ఎంటర్ చేస్తున్నా. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, పర్మనెంట్ అకౌంట్ నంబర్, మీ పాన్ నంబర్. ఇప్పుడు ఇక్కడ రైట్ మార్క్ మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేద్దాం. పాన్ కార్డ్ వెరిఫికేషన్ అయిపోయింది. ఇప్పుడు ఆధార్ కార్డ్ వెరిఫికేషన్. ఇక్కడ కింద కంటిన్యూ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మీ ఆధార్ నంబర్ ఇవ్వండి. తర్వాత ఇప్పుడు ఇక్కడ క్యాప్చా ఉంది కదా, దాన్ని ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి. ఒకవేళ ఈ క్యాప్చా మీకు సరిగ్గా కనిపిస్తలేదు అనుకుంటే ఇక్కడ ట్రై అనేదని ఉంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు వేరేది వస్తుంది. మీకు క్లియర్గా కనిపించే క్యాప్చా వచ్చేదాకా ట్రై అనేదని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తూనే ఉండండి. ఇప్పుడు నెక్స్ట్ పై క్లిక్ చేద్దాం. ఇప్పుడు మన ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ అలో పై క్లిక్ చేద్దాం. టేక్ ఏ సెల్ఫీ, ఇక్కడ మీరు ఒక సెల్ఫీ తీసుకొని కంటిన్యూ పై క్లిక్ చేయాలి. ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్, వాట్స్ యువర్ యాన్యువల్ ఇన్కమ్, అది మీ ఇష్టం, మీకు నచ్చింది ఎంచుకోండి. తర్వాత ఆక్యుపేషన్, మీరు ఏం పని చేస్తారో ఆ పని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆర్ యూ ఏ పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ పర్సన్ ఆర్ రిలేటెడ్ టు వన్, మీరు రాజకీయాల్లో ఉన్నారా అంటే రాజకీయాల్లో నాయకుడివా లేకుంటే కార్యకర్తవా అని అడుగుతున్నారు. మీరు ఎస్ అయితే ఎస్ అనండి, నో అయితే నో అనండి. తర్వాత ఇక్కడ రైట్ మార్క్ పై క్లిక్ చేసి కంటిన్యూ పై క్లిక్ చేద్దాం. ఇప్పుడు మీ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. అకౌంట్ నంబర్, రీ-ఎంటర్ ద నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్. ఇప్పుడు కంటిన్యూ పై క్లిక్ చేద్దాం. వెరిఫైయింగ్ యువర్ బ్యాంక్ అకౌంట్, యూ ఆర్ 100% ఇన్వెస్ట్మెంట్ రెడీ. ఇప్పుడు ముద్రిక్స్లో మీరు యూఎస్డిటీ బై చేయొచ్చు, యూఎస్డిటీ సేల్ చేయొచ్చు, డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా కూడా చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.